మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని ఈరోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నాకు ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం మెంబర్ నలుగురిని అనాథల లాగా శ్మశాన వాటికలో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను కురుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు రాజ్ కుమార్ వయసు 35 years. తర్వాత ఆధార్ కార్డ్ ప్రకారం ఏజ్ ఇస్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో 6 మంచికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి మరియు ఇద్దరి మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వ్యూనింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 10 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్లో తర్వాత దేవలగూడ విలేజ్ అక్కడ ఈ భార్య ఇద్దరు పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీ ఈజ్ అబౌట్ 29 years of age. ఈ ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ లిస్టులో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 numbers చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. ఇది 2 కోట్ల పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. అప్పుడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్లో దగ్గర ఇంట్లో ఉన్నారు, నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది ఉన్న టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఉమెన్ స్టాకింగ్. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్ తల్లి తండ్రి అక్కడ షాబాద్లో ఉన్నారు, సేమ్ ఇంట్లో. బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ దేవలకొండకి షిఫ్ట్ చేశారు. రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, ఈ ఓన్లీ హ్యావ్ ఎ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 rupees యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రి అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు.
తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. ఇక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి ఇది మైనర్ గర్ల్కి మదర్, తర్వాత గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఇద్దరికి మదర్ చేశారు. ఈఆర్ యూజ్ ద నైఫ్, ఈఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొటెక్ట్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 మీటర్స్ ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో అది చిక్కలు యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్. మేబీ దిస్ మర్డర్ హ్యాపెండ్ ఫస్ట్ ఆర్ దిస్ మర్డర్ హ్యాపెండ్ బిఫోర్. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. మేబీ దిస్ గర్ల్ వాస్ కిల్డ్ బిఫోర్ ఆర్ వైఫ్ అండ్ సన్స్ వర్ కిల్డ్ బిఫోర్. దాని గురించి ఫర్దర్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ దట్. ఈ అయిపోయిన తర్వాత అరౌండ్ 11:57 రాత్రిలో అతను వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు. చెప్పేసి ఇది మొత్తం ఇట్లా అని చేశాను, 6 మందికి మర్డర్ చేశాను, నేను కూడా సూసైడ్ కోసం వెళ్తున్నా, నాకు కూడా జీవడానికి అవకాశం లేదు, ఇష్టం లేదు. రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీలు తయారు చేసి అన్ని కోసం అన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము. అతనికి పట్టుకోవడానికి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి మేము అప్పుడు అది సీన్ ఆఫ్ క్రైమ్ 2 స్థలాలు ఉన్నాయి, 3 స్థలాలు ఉన్నాయి. అది షాబాద్ లోకల్ విలేజ్లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో అదే. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిస్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము, సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్నేహితుడు, రిలేటివ్స్, బంధువులు, వాళ్ళకి కూడా కొన్ని ఇంటర్వ్యూట్ చేశాము. ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు May మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్కి అతను స్పాండింగ్లో ఉన్నాడు. సో దాని గురించి కూడా వీ హ్యావ్ చెక్అప్. హీ వాజ్ ఇన్ ECIL ఏరియా ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము, ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్, లాజింగ్ ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ సెంట్ టీమ్స్. ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ ఇది వెండర్ ఉన్నారు, కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చెగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సెర్చ్ చేసాము, అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము, 2 సైడ్స్కి, హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్. మోర్ దెన్ 2 kilometers ఇది అప్ అండ్ డౌన్ ట్రాక్స్ వెరిఫై చేసాము. అన్ని రైల్వే స్టేషన్స్ చెకప్ చేసాము, బస్ స్టాండ్స్ చెకప్ చేసాము. తర్వాత అన్ని ప్లేసెస్, ఈటింగ్ పాయింట్స్, వైన్ షాప్స్, రోడ్ సైడ్ ఢాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్, దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అన్ని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా మేము